అంటే బతుకమ్మ ఉన్న సంగతి మర్చిపోకు బిడ్డ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ తల్లిని మరి వేరే అస్తం తల్లి, చెయ్యి గుర్తు తల్లి, చెయ్యి కోటేయుండ్రయ్యా అని చెప్పేసి మరి అప్పుడు వచ్చిన పిచ్చాడు పొద్దురగడు అన్నట్టు మరి తెలంగాణ తల్లి ఇలా ఇంతమంది అన్నల బిడ్డ తెలంగాణ తల్లి. ఆ తల్లిని ఎవడన్నా మార్చుకుంటారా? తల్లి అంటే ఎవరికైనా ఒక్క తల్లే ఉంటుంది. కానీ ఈ రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి కాబట్టి, మరవన్నోడు కాబట్టి, మన తల్లి మీద ప్రేమ లేదు కాబట్టి ఇలా తల్లిని మార్చినటువంటి దొంగ ఈ రేవంత్ రెడ్డి అని చెప్పేసి తెలియజేస్తాం. ఇలా కేసీఆర్ ను కన్న గడ్డ తెలంగాణ గడ్డ, ఇలా కేసీఆర్ అడ్డ తెలంగాణ అడ్డ కాబట్టి మళ్ళా కేసీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకొని అదే చేయి గుర్తు తల్లిని సకల మర్యాదలతోటి గాంధీ భవన్ కు పంపించి మళ్ళా తెలంగాణ తల్లిని నిలుపుకుంటా. ఇంతమంది ఆడబిడ్డలో తెలంగాణ తల్లి, బతుకమ్మ తల్లి ప్రతిగా ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ నీ హామీలు, నీ యొక్క అహంకారం ఉందట, నీ అధికారం ఉందట, నీ ఆటలు సాగవు. నీ యొక్క మరి ఆటలు కూడా మా ఆడబిడ్డలు అందరి ముందట నిలవలేవు. 1,00,00,000 మందిని కోటీశ్వర్లను చేస్తా అని చెప్పినావు, కానీ కనీసం కూడా బతుకమ్మ చీరలు ఇయ్యలే. నీ యొక్క మరి దుర్మార్గునిదే రామక్క, కానీ ఇప్పుడే సప్పబడ్డదే రామక్క. ఏమైందక్క? ఇవాళ బతుకమ్మ ఆడిన వాళ్ళు అక్కలంతా చేయెత్తాలి, ఒక్కసారి చేయెత్తాలి. బతుకమ్మ ఆడిన అక్కలంతా చేయెత్తాలి, చెన్నెళ్ళు కూడా. జై తెలంగాణ, పిడికిలి పిడికిలి బిగించాలి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారం. అదేవిధంగా జగిత్యాల ప్రాంగణంలో ఆడుకుంటున్న బతుకమ్మ ఆడడానికి వచ్చిన మా అక్క చెల్లెలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి నాకు 1 నిమిషం ఇచ్చిండు. ఏదేమైనా ప్రపంచంలో ఎవరికీ తెలియని పండగ, తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సొంతమైన పండగ మన బతుకమ్మ పండగ. అమ్మ మా ఇంటిల్లిపాదిని కాపాడు అని చెప్పి నిండు మనసుతో గౌరమ్మను వేడుకుంటూ మా ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలి, మేము సౌభాగ్యవతులుగా ఉండాలని కోరుకునే పండగ బతుకమ్మ పండగ. మరి శిఖరం లాగా, మరి పుడమిలో పుట్టిన పూలతోనే ఒక శిఖరం లాగా బతుకమ్మను ఏర్పాటు చేసుకొని పైన గౌరమ్మను పెట్టుకొని కొల్చుకునే పండగ ఈ బతుకమ్మ పండగ. ఇంత గొప్ప పండగ మనకు మాత్రమే సొంతమైన పండగ. తెలంగాణ రాష్ట్రం కంటే ముందు, తెలంగాణ రాష్ట్ర సాధన కంటే ముందు బతుకమ్మ ఆంధ్ర పాలకుల చేతిలో నిరాదరణకు గురైంది. ఆ బతుకమ్మ అంటే ఏంది, బతుకమ్మ ఆడతారా అనే విధంగా ఒకలాంటి నిరాదరణ గురి చేసి బతుకమ్మను ఒక చిన్న చూపు చూడడం జరిగింది. మరి 2001లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు గులాబ్ జెండా చేతబట్టి తెలంగాణ వస్తేనే మన బతుకులు మంచిగా అయితే అనే సందర్భంలో మా అక్క చెల్లెలందరూ కూడా తల మీద బతుకమ్మ పెట్టుకొని మా సంస్కృతి, మా బతుకమ్మ పండుగ రావాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలని ఒక్క తెలంగాణలోనే కాదు 60 దేశాలలో ఎక్కడ మా అక్క చెల్లెలు ఉంటే అక్కడ ఘనంగా బతుకమ్మలాడి డిమాండ్ పెట్టడం జరిగింది. 14 సంవత్సరాలు సాధనగా బతుకమ్మ ఉద్యమ రూపమై నిలిచింది. ఎక్కడ రాస్తా రోక్ అయినా, ఎక్కడ ధర్నా అయినా, ఎక్కడ రైలు రోక్ అయినా బతుకమ్మను మధ్యలో పెట్టుకొని మా అక్క చెల్లెలు బతుకమ్మలు ఆడి తెలంగాణ రాష్ట్రం రావాలి, మా పండుగ మాకు కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. బతుకమ్మ తీసేతివి, చేతి గుర్తు పెడతీవి. చూసిందా తెలంగాణ తల్లిని? చేతి గుర్తు పెట్టుకున్నావు నువ్వు అంటే బతుకమ్మను మళ్ళీ మాయం చేసినావు, బతుకమ్మ లేకుండా చేసినావు, మా గౌరమ్మను తీసేసినావు, మా అక్క చెల్లెలకు చీరన్నావు. ఓ కేసీఆర్ ఒకటితో నేను 2 ఇస్తాను. పోయిన సంవత్సరం 2 లేవు, ఈ సంవత్సరం 4 చీరలు ఇవ్వాలి, 4 చీరలు ఇవ్వాలని చెప్తున్నా. అవునా కాదా? అవునా కాదా? 2,500 రూపాయలు నెలకిస్తాను. 2 ఏళ్ళు అయింది. ఎన్నైతే 2 ఏళ్లకు ఎన్ని పైసలు అయితే నెలకు 2,500 కట్టి 2 ఏళ్ళు అయిపోయింది. మాయమాటలు చేసాగో లెక్క కూడా వస్తుంది, పక్కా లెక్క కూడా వస్తుంది. 60,000, 70,000, లక్షలు ఇవ్వాలి మా అక్క చెల్లెలకు బాకీ పడ్డావు అంటే కేవలం ఇంకా బతుకమ్మ ఆడుకోండి అంటే ఇక్కడ ఊర్లలో సాఫ్ చేస్తారేమో, శివరత్న కాడ సాఫ్ చేస్తారేమో, లేకుంటే చెరువు కాడ సాఫ్ చేస్తారేమో, జర లైట్లు వేస్తారేమో, లైట్లల్లో ఆడుకుందామని చూసే మా అక్క చెల్లెలకు నిరాశ అయింది. మీరు ఏడాడిండ్రు బతుకమ్మ? 1000 స్తంభాల గుడి కాడ 1000 మంది ఆడతారు. 10 సంవత్సరం ఎంగిలిపూల బతుకమ్మ రోజు 1000 మంది 1000 స్తంభాల గుడి కాడ ఆడతారు.
ఇక 4 మంత్రులు వేయిండ్రు, 1000 స్తంభాల గుడి కాడ సప్పట్లు కొట్టేసిండ్రు. మేమే బతుకమ్మ చేసినాము. ఏడే చేసిండ్రు? ఊరికెళ్ళుండ్రి, ఊర్లో చౌరస్తా చూడుండ్రి, ఊర్లో చెరువు చూడుండ్రి, చెరువు మీద లైట్ అయ్యిండ్రి, దానికి రోడ్ అయ్యిండ్రి, ఇంత శుచి చేయండ్రి, ఇంత శుభ్రం చేయండ్రి, బతుకమ్మ ఆడుకోవడానికి అనువైన ప్లేస్ ఇవ్వండి, కనీసం సౌకర్యాలు ఇవ్వండి. ఏమి లేకుండానే బతుకమ్మ పండుగను సాగనంపినవు, బతుకమ్మ పండుగను ఆగం చేసినావు. మా అక్క చెల్లెలు యూరియా కోసం నిలబడే పరిస్థితి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మేము బతుకమ్మ రూపంలో చెప్తున్నాం. ఒకప్పుడు నిరాదరణకు గురైన బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ రూపంలో ఎట్లా వెలుగొందిందో, తదనంతరము తెలంగాణ వచ్చినాక అధికారంలో బతుకమ్మ ఎంత గౌరవంగా ఉందో, మళ్ళీ ఇప్పుడు బతుకమ్మ మాయమయ్యే పరిస్థితి ఇచ్చిన సందర్భంలో బతుకమ్మనే ప్రశ్నిస్తుంది నిన్ను. బతుకమ్మ రూపంలో మా అక్క చెల్లెలు ప్రశ్నిస్తారు, బతుకమ్మను ఎత్తి మా అక్క చెల్లెలు ప్రశ్నిస్తారు, బతుకమ్మ పాటలతో నిన్ను ప్రశ్నిస్తారు, బతుకమ్మ ఆటలతో నిన్ను